వాహనాలు ఫిట్నెస్ చేయించాలంటే ప్రస్తుతం తలప్రాణం తోకకు వస్తోంది అని ఆటో కార్మికులు లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సమీపంలో ఎచ్చర్ల వెళ్లి ఫిట్నెస్ పరీక్షలు చేయించాలంటే నానా అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. పలాస నుండి అక్కడికి వెళ్లాలంటే రాను పోను 250 కిలోమీటర్లు ప్రయాణం తప్పనిసరి అవుతుందని కార్మిక సంఘాలు గొల్లుమంటున్నాయి. పలాస కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఈ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించే వెసులుబాటు కల్పించాలి అని అధికారులతో పాటు పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవనీయులైనటువంటి ఆటో అధికారులకు సిబ్బందికి అలాగే అందరికీ కూడా పలాస కార్మిక మరియు ఆటో యూనియన్ రూరల్ ఆటో యూనియన్ తరఫున విన్నపం. అయ్యా, గతంలో కూడా పలాస కేంద్రంగా పలాసలో 3 మండల ప్రాంతాల నుంచి ఆటో యూనియన్ అనేక ఆటోలు కూడా 4 వీలర్ 3 వీలర్ అన్ని ఆటోలు కూడా ఈ ప్రాంతంలో బ్రేక్ చేయడం అంటే ఫిట్నెస్ చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు ఆ ఫిట్నెస్ ఏదైతే బ్రేక్ అంటున్నామో దాన్ని ఇక్కడ కాకుండా హెచ్చర్లకు పోయి చేసుకోమనడం అధికారులు చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించినటువంటి ఆర్టీఓ కార్యాలయం వారు మరి ఎందుకు కారణం చేత ఈ ప్రాంతం నుంచి వెహికల్స్ని ఫిట్నెస్ ఇక్కడ కాకుండా హెచ్చర్లకు వచ్చేయమంటే మా లాంటి వాళ్ళకి ఇది చాలా కష్టతరమైనటువంటిది. కాబట్టి దయచేసి అధికారులు దీనిపై స్పందించి మా సమస్యల్ని పరిష్కరించగలరని కోరుకుంటూ మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అయితే ఇక్కడ నుంచి దాదాపు 120-130 కిలోమీటర్లకు పోయి వెహికల్ని మేము బ్రేక్ చేయించాలంటే చాలా కష్టతరమైనటువంటిది. అలాగే వెహికల్ ఫిట్నెస్ చేయాలంటేనే మరి స్లాబ్ బుక్ చేస్తే అది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆ ప్రాంతానికి మా టైంలో చేరుకుంటే ఫిట్నెస్ చేస్తారు. మరి అది ఆ ఫిట్నెస్ అనేది మనం టైం చేరకపోయినప్పుడు అది మరి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి మాకు తగు న్యాయం చేకూరుస్తారని పలాస కాశీబుగ్గ మరియు రూరల్ ఆటో యూనియన్ తరఫున కోరడం జరుగుతూ ఉంది. ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత.